అనగనగా ఒక ఊరిలో అందమైన ఊరు అది. ఆ ఊరిలో చోటు, లింబు, బక్కి అనే ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. వీళ్ళు ముగ్గురు స్నేహితులు ఊళ్ళో వ్యక్తులందరినీ ఆనందపరిచేవారు. వాళ్ళు చేసే డ్యాన్సులతో కోతి ఇలా చేస్తుంది అలా చేస్తూ మరియు జోక్స్ చేస్తూ ఊళ్ళో ప్రజలని ఆనందంగా ఉండేలా చేసేవారు. ఈ ప్రజలందరూ వాళ్ళకి దగ్గర ఉన్న తోచిన ధనాన్ని ఇచ్చేవారు. అలా వచ్చిన ధనంతో ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఒకే దగ్గర ఉండేవారు. ఈ ముగ్గురు అనాథలు. వీళ్ళకి కావలసిన వారు ఎవరు లేక ఇలా ఈ వృత్తిని ఎంచుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే డ్యాన్స్లకి, జోకులకి ఊళ్ళో ప్రజలందరూ చాలా ఆనందపడుతూ చాలా మెచ్చుకునేవారు. వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించుకొని బతుకుతున్నారు అని అందరూ చాలా మెచ్చుకునేవారు. ఇలా ముగ్గురు కలిసి వింతగా మ్యాజిక్లు కూడా చేసేవారు. అప్పుడప్పుడు వీళ్ళ మ్యాజిక్లకు చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసేవారు. ఇలా ఊరు మొత్తం చాలా పేరుగాంచింది. వేరే ఊర్లో నుండి కూడా వచ్చి వీళ్ళ ఊరికి వచ్చి అందరూ చూసేవాళ్ళు. వీళ్ళ మ్యాజిక్ని చాలా సంతోషపడేవారు. అన్ని బాధలన్నీ మర్చిపోయేలా ఉండేవి వీళ్ళ మ్యాజిక్లు. సర్పంచ్ మరి గ్రామ పంచాయతీ నుండి కూడా వీళ్ళకి కొంత ధనాన్ని ఇచ్చేవారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి కూడా వీళ్ళకి కొంత ధనాన్ని ఇచ్చేవారు. ఆ ధనంతోనే కలిసి అందరూ ఉండేవారు. ఇలా ఇది ఊళ్ళో ఒక ప్రచారంగా ఉండేది. ఈ ఊరు గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకునేవారు. అలా చెప్పుకుంటూ ఉండగా కొన్ని రోజుల తర్వాత ఊరికి ఏదో ఆపద వస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక ఊళ్ళో ఒకతనికి ఏదో కల వచ్చినట్టు చెప్తాడు ఊళ్ళో అందరికి. కానీ వాళ్ళు ఎవరు నమ్మరు. అలా ఉండగా ఒకరోజు చాలా వర్షం పడుతుంది. ఊరంతా నీళ్ళు వచ్చేసి ఊరంతా మునిగిపోతుంది. ఇళ్ళన్నీ కొట్టుకుపోతాయి. ఇంట్లో ఉన్న సామాన్లు, చెట్లు అన్నీ కూడా కొట్టుకొని పోతాయి ఆ వానలో. ఊరి ప్రజలంతా చాలా బాధపడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని అందరూ చాలా బాధపడుతున్నారు. గ్రామ పెద్దలు కూడా ఎక్కడికి వెళ్ళాలో ఏం తోచక అలానే ఆలోచిస్తూ ఉండిపోయారు. అక్కడ ఒక గ్రామ పంచాయతీ దగ్గర చోటుంటే నిద్రపోయారు. అలా ఉండగా ఉదయాన్నే ఒక దేవకన్య వచ్చి వీళ్ళ బాధను చూడలేక ఆ ఊరిని మొత్తం నీరు లేకుండా చేసి ఆ ఇళ్ళను పెద్ద బంగ్లాల్లా మార్చేసింది. అచ్చం పట్టణంలాగా మార్చేసింది. అలా మార్చేసి తను అలా ఆలోచిస్తుంది, ఇప్పుడైనా వీళ్ళంతా బాగుంటారేమో, వీళ్ళకి ఏదైనా కొంచెం మంచి చేశాను అనుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఊరు ప్రజలు అది గమనించిన ఊరు పెద్ద ఒక అతను ఊరు ప్రజలందరికీ చెప్తాడు. వాళ్ళు లేచి చూసి చాలా సంతోషపడతారు. ఆ దేవకన్యకి మొక్కుతారు. తను చాలా మంచి చేసింది మనకు, లేదంటే మనం అందరం ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, ఇళ్ళని చూడండి ఎలా ఇచ్చిందో అనుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈ కథ నీతి, అందరూ కలిసి ఉంటే చివరికి ఎవరైనా సహాయం చేస్తారు లేదా దేవుడైనా సహాయం చేస్తాడు. కాబట్టి అందరూ కలిసి ఉండాలి ఎప్పటికీ. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.